హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ మ్యాంగో ఫ్రూటీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంటికి గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు కూల్గా ఏదైనా డ్రింక్ తాగాలి అనుకుంటే ఈ ఇన్స్టెంట్ మ్యాంగో ఫ్రూటీని మ్యాంగో సీజన్లో రెడీ చేసుకున్నారంటే సీజన్తో పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఫ్రూటీని ఎంజాయ్ చేయవచ్చు. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయకుండా, ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయకుండా ఇంట్లోనే టేస్టీగా మ్యాంగో ఫ్రూటీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ మ్యాంగో ఫ్రూటీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ స్టార్ట్ చేసే ముందు రెసిపీకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ మ్యాంగో ఫ్రూటీని ప్రిపేర్ చేసుకోవడానికి 3 పండిన మామిడి పండ్లను తీసుకోవాలి. అలాగే పచ్చి మామిడికాయ ఒకటి తీసుకోవాలి. మామిడి పండ్లు మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. అలాగే పచ్చి మామిడికాయను యాడ్ చేయడం వలన మనం చేసే మ్యాంగో ఫ్రూటీలో కొంచెం ట్యాంగీనెస్ యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. మామిడి పండ్ల పైన తొక్క తీసి పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చి మామిడికాయ కూడా తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సాస్ పాన్ పెట్టుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేయాలి. స్వీట్నెస్ కోసం 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ క్రిస్టల్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మ్యాంగో పీసెస్ని కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ అనేది బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మ్యాంగో పీసెస్ని చెక్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో నొక్కితే సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మ్యాంగో పీసెస్ని స్ట్రైనర్లో తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం స్ట్రైన్ చేసుకున్న వాటర్లో మిక్స్ చేసుకోవాలి. మ్యాంగో పల్ప్ని స్ట్రైనర్తో కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. ఇలా పల్ప్ యాడ్ చేసుకున్న తర్వాత మ్యాంగో పల్ప్లో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మ్యాంగో పల్ప్ అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. సో మ్యాంగో ఫ్రూటీ అనేది రెడీ అయిపోయింది. ఈ మ్యాంగో ఫ్రూటీని ఎయిర్టైట్ బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు, అలాగే ఫ్రెండ్స్ వచ్చినా కూడా వెంటనే ఈ టేస్టీ హోమ్ మేడ్ ఫ్రూటీని సర్వ్ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ మ్యాంగో ఫ్రూటీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.